బరువు తగ్గాలని చాలా మంది అడిగితే నేను చెప్పేది ఒకటే, తక్కువ తినటం కాదు, తెలివిగా తినటం. అది కూడా దాదాపు 0 క్యాలరీ ఆహారాలతో స్టార్ట్ అవ్వాలని. కీరా దోశ, పాలకూర లాంటి అన్ని రకాల ఆకుకూరలు, సెలరీ, బెర్రీస్, జామకాయ, పపాయ ఇవన్నీ నీళ్లు, ఫైబర్తో నిండి ఉంటాయి. కానీ క్యాలరీస్ అస్సలు లేవు. ఇవి కడుపు నింపేస్తాయి, జీర్ణం సులభం చేస్తాయి, అతిగా తినకుండా అడ్డుకుంటాయి. డాక్టర్ల భాషలో చెప్పాలంటే ఊబకాయము, షుగర్ లేదా మెటబాలిక్ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇలాంటి ఆహారాలు బెస్ట్. రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి, కడుపు ఆరోగ్యాన్ని పెంచుతాయి, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. అసలు సంగతి ఏంటంటే ఇవి క్యాలరీతో లెక్క లేకుండా కడుపు నిండని ఫీలింగ్ ఇస్తాయి. అంటే దీర్ఘకాలంలో డైట్ మార్పులు సులభంగా ఫాలో అవ్వచ్చు. బరువు తగ్గటం అంటే ఆకలితో బాధపడటం కాదు, సరైన పోషణ ఇవ్వటం. అది కొన్నిసార్లు సింపుల్గా ఒక ప్లేట్ పాలకూర లేదా ఒక పిడికిలి బెర్రీలతోనే మొదలవుతుంది. నీరు అతిగా తాగాలని కాదు, ఒక రోజులో గుండె సూపర్ అవ్వాలని కాదు, రోజంతా చిన్న చిన్న సిప్స్తో స్థిరంగా నీళ్లు తాగటమే ఒక మంచి మంత్రం. ఆరోగ్యం గురించి గందరగోళపరిచే సలహాల మధ్య సింపుల్గా ఉండే విషయాలే ఎక్కువ రక్షణ ఇస్తాయి. గ్లాస్ నీళ్లు కేవలం దాహం తీర్చడం కోసమే కాదు, ప్రతి సిప్తో మీ గుండెకు నిశ్శబ్దంగా బలం చేకూరుతుంది.